అటు రమాదేవి గారు ఉన్నారు, బీఆర్ఎస్ అధికార ప్రతినిధి. నమస్తే మేడం. రమాదేవి గారు, ఏంటి ఒక పక్క అధికార పార్టీ పదే పదే కాంగ్రెస్ విమర్శల్ని వ్యాఖ్యల్ని అస్త్రాలుగా తీసుకుని ఎన్నికల ప్రచారంలో ముందుకు వెళుతుంది. అంటే కరెంట్ ఇష్యూ మీదే ప్రధానంగా ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తుంది. మేడం, ఈ ఆడియో మ్యూట్లో ఉంది. లేదండి, తీసేసాం. మ్యూట్ లేదు. చెప్పండి. రావట్లేదండి. వస్తుందండి, వస్తుంది. చెప్పండి, క్యారీ ఆన్. కరెంటు దీని మీద పవర్ పాలిటిక్స్ నడుస్తున్నాయి అంటే కరెంటు ఎంత ప్రాధాన్యత సంతరించుకున్నది అనేది ఒక రైతుకి, ఒక వ్యవసాయదారునికి, మనకు అంటే ఫ్యామిలీస్ కూడా దాని ప్రాముఖ్యత ఏంటో మన అందరికి తెలుసు. అయితే దాని మీద మన గౌరవ పిసిసి ప్రెసిడెంట్ గారు ఒక కామెంట్ చేసిండ్రు. వారు ఏంటంటే కరెంట్ అసలు ఇన్ని గంటలు అవసరం లేదు రైతుకి కానీ ఎవరికైనా, 3 గంటలు కరెంట్ ఇస్తే సరిపోతుంది అని చెప్పి వారు దాని మీద వ్యాఖ్యానం చేయడం జరిగింది. దాని మీదే నడుస్తుంది. ఇప్పుడు రైతులు ఆలోచించాలి, ప్రజలందరూ ఆలోచించాలి. 3 గంటల కరెంట్ సరిపోతుందా? అదే గౌరవ మా ముఖ్యమంత్రి ఎవరు కర్ణాటక నుంచి వచ్చేసి వాళ్ళు మాట్లాడుతున్నారు, మేము అక్కడ 5 గంటలు కరెంట్ ఇస్తున్నామని వాళ్ళు చెప్తున్నారు. ఈ 3 గంటల కరెంట్ అని ఈయన అంటాడు, 5 గంటల కరెంట్ అని వారు అంటారు. అక్కడ నుంచి వచ్చిన వాళ్ళు అది కూడా ఇవ్వట్లేదని రైతులు వచ్చి మొత్తుకుంటున్నారు. ఇక్కడ అక్కడ నుంచి ఎవరైతే వీళ్ళు వాగ్దానాలు చేసిండ్రో గత ఎన్నికలలో అసలు కరెంట్ ఇవ్వడం లేదు, మేము చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం అని చెప్పేసి ఆ తెలంగాణకు కర్ణాటక రైతులు వచ్చి మరి వాళ్ళ మొర వినిపించుకుంటున్నటువంటి మన సందర్భాన్ని మనం చూస్తున్నాము. అయితే ఇప్పుడు 24 గంటలు కరెంట్ ఇచ్చినటువంటి ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికి. ప్రజలు ఎంత హ్యాపీగా ఉన్నారండి. ఇవాళ ఎంతో మంది రైతులు వాళ్ళు చెప్తున్నారు, మనం చూస్తున్నాం. స్వయంగా వచ్చి చెప్పిన సందర్భాలు చూస్తున్నాము. మాకు ఎంతో హాయిగా ఉంది, ఇప్పుడు కరెంట్ ఇట్లా ఇవ్వడం వల్ల మా మోటార్లు కాలిపోవడం లేదు, మేము నీళ్లు కానీ ఇవి కానీ మాకు అన్ని కూడా సఫిషియెంట్ గా సరిపోతున్నాయి. మేము పడిగాపులు కావాల్సి అంటే అర్ధరాత్రి 2 గంటలు 3 గంటల పోయి నీళ్లు పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉండే గతంలో. మరి ఇప్పుడు మాకు అంటే పుష్కలంగా నీళ్ళు వస్తున్న సందర్భంలో ఏ టైం అనకుండా కూడా మాకు అన్ని నీళ్లు వస్తున్నాయి, సంతోషంగా ఉన్నాం, పంటలు పండుతున్నాయి వాళ్ళు చెప్తుంటే, వీళ్ళేమో మరి 3 గంటలు సరిపోతుందని మరి రేవంత్ రెడ్డి గారు చెప్పడం అనేది ఎంతవరకు సబబు? దాన్ని మరి ఇప్పుడు ప్రజలే దాని గురించి ఆలోచించాలి. 3 గంటల కరెంట్ సరిపోతుందా, 24 గంటల కరెంట్ సరిపోతుందా అనేది మన రైతన్నలు కూడా ముఖ్యంగా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉందండి. అది అని చెప్పి మేము చెప్తా ఉన్నాం. తప్పకుండా రైతులంతా కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం వెంటనే ఉన్నారు. ఖచ్చితంగా రేపు జరగబోయే ఎన్నికల్లో రైతులు, ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వానికి పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారని మేము గంటపదంగా చెప్తా ఉన్నాం. కానీ ఈరోజు నిన్న రేవంత్ ఒక హాట్ కామెంట్ చేశారు. ఎక్కడైనా 24 గంటల కరెంటు వచ్చినట్టు నిరూపిస్తే నామినేషన్ విత్డ్రా చేసుకుంటారంటూ కూడా హాట్ కామెంట్ చేశారు. చేసుకోవాలండి. మరి అది ఇప్పుడు మేము చెప్తున్నాం, మరి 24 గంటల కరెంట్ ఇస్తే ఇప్పుడు మా గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కూడా ఆ మాట చెప్పిండ్రు. మీరు ఇట్లా అంటున్నారు కదా, మీరు రండి, మీకు ఒక బస్సు అరేంజ్ చేస్తాం, మీ నాయకులు మీ ముఖ్యులందరూ వచ్చి అలా కూర్చోండి, సరే దాన్ని మీరు వెళ్ళండి, ఎక్కడ చూస్తారో చూడండి, కరెంట్ తీగలు తాకి చూడండి, మీకు అర్థమవుతుంది అని చెప్పి వారు చెప్తున్నారు. మేము కూడా సవాల్ విసురుతున్నామండి. నిజంగా వాళ్ళకి అదే కనపడుతుందా అనేది ఒకసారి వెళ్ళి చూస్తే వాళ్ళకి అర్థమవుతుంది. పోయి చూడమని చెప్పి ఒకసారి చెప్పండి వాళ్ళకి, అప్పుడు తెలుస్తుంది రేవంత్ రెడ్డి గారు మరి నామినేషన్ విత్డ్రా చేసుకుంటారా, మరి కంటిన్యూ అవుతారా అనేది కూడా ఒకసారి వారికి తెలిసి వస్తుంది అండి. కరెంటు ముట్టుకుంటే అర్థమవుతుంది, కరెంటు ఉందా లేదా పవర్ అనేది ముట్టుకుంటే అర్థమవుతుంది. మాటలు చెప్తే కాదండి, మాట ఇప్పుడు ప్రజలే చెప్తున్నారు, రైతులే చెప్తున్నారు. మాకు గతంలో ఇప్పుడు ఇట్లా ఉన్నదని చెప్పి వాళ్ళే చెప్తున్నారు. అదే గాని ఇప్పుడు మేడం, బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ విసురుతున్న ఛాలెంజ్ కి రెడీయా? తప్పకుండా అండి, తప్పకుండా ఛాలెంజ్ కి రెడీగానే ఉంటాం. వాళ్ళు కూడా ఛాలెంజ్ వాళ్ళు దాన్ని స్వీకరించాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు 24 గంటల కరెంట్ వస్తే నేను విత్డ్రా చేసుకుంటానని అన్నారు మరి పిసిసి ప్రెసిడెంట్ గారు. మరి దానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి కూడా మేము అడుగుతున్నామండి. చూడమని చెప్పండి, ఇప్పుడు ఏ క్షణమైనా ఒకసారి చూడండి. ప్రజలు నిజంగా చూస్తే పరిశ్రమలకు కానివ్వండి, గృహాలకు కానివ్వండి, రైతులకు కానివ్వండి, ఇప్పుడు పరిశ్రమలు కూడా ఇంత మరి ఎక్కడ కూడా కరెంటు లేక ఇబ్బందులు పడి పూసుకుని అంటే క్లోజ్ చేసిన పరిస్థితి మనం చూడలేదు. గతంలో చూసినాం ఎన్నో సార్లు పరిశ్రమలు కూడా కరెంటుతో ఇబ్బందులు పడి మన ఇళ్లలో కూడా ఒక్కపోతే భరించలేక జనాలు మొత్తుకున్న సందర్భాలు ఎన్నో చూసినాం మన కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో. మళ్ళీ ఇప్పుడేమో మళ్ళా వచ్చి 3 గంటలు మేము ఇస్తామనంటే ప్రజలు నవ్వుతారా అండి, ప్రజలు హర్షిస్తారా అండి? వాళ్ళు ప్రజలకు తెలుసు ఎవరి వల్ల మేము ఇబ్బంది లేకుండా ఉన్నాం, వాళ్ళు సంతోషమైన పాలన మేము ఇప్పుడు ఎవరి హయాంలో కొనసాగుతుంది, మరి సుఖంగా ఉన్నాం అనేది చూస్తున్నారు. అది ఖచ్చితంగా ప్రజల తీర్పు రేపు
చూపిస్తుందండి. ఎక్కడ అనేది ఎవరి మద్దతు, ప్రజల మద్దతు ఎవరికి ఉంది, ఏ ప్రభుత్వం ఏం చేసింది అనేది వాళ్ళందరూ తెలుసు. జరిగిన 10 ఏళ్ల కాలం చూసిండ్రు, ఇప్పుడు జరిగిన 10 ఏళ్ల కాలం కూడా చూసిండ్రు, వాళ్ళకందరికీ కూడా తెలుసు. ఆ సవాల్కి మేము సిద్ధంగానే ఉన్నాం. మరి స్వీకరించడానికి వాళ్ళు సిద్ధంగా ఉండాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం.